సేవకుడు మాట్లాడుతూ ఏమంటాడంటే కానుక ఎందుకు ఇవ్వాలి, ఎప్పుడు చూసి దైవ సేవలు కానుక ఇవ్వాలి అని చెప్పేసి అడుగుతూ ఉండాలి. ధనం అవసరం లేదు అని చెప్పేసి ఒక ఉదాహరణ చెప్తూ ఆయన మాట్లాడాడు. కానుకలు ఎందుకు ఇవ్వాలి, లేకపోతే కృతజ్ఞత అర్పణలు పండుగ ఎందుకు చేసుకోవాలి అనేది మనకు సరిగా అర్థం కావాలి. అర్పణలు దేవునికి అర్పిస్తే మనకేమి లాభము, అర్పించడం ద్వారా జరిగే పనులేంటి, అర్పించడం ద్వారా పరిచయంలో మనం ఎలా పాల్గొని పొందుకుంటాం అనేది దేవుని వాక్యం బోధిస్తూ ఉంది. అందుకంటే లేవికాండం 23వ అధ్యాయంలో యెహోవా దేవుని యొక్క 7 పండుగలు ఉన్నాయి. ఇశ్రాయేలు ప్రజలు 7 పండుగలు ఆచరించారు. అందులో 3 ప్రాముఖ్యమైనవి. ఆ 3 ప్రాముఖ్యమైన దానిలో ఒకటి కృతజ్ఞత అర్పణల పండుగ, లేకపోతే ప్రథమ ఫలముల పండుగ. లేవికాండం 23వ అధ్యాయం అంతా చదవండి. 7 పండుగలు ఉన్నాయి. ఇశ్రాయేలు ప్రజలు సంవత్సరం అంతటిలో